హైదరాబాద్ పోలీస్ వాళ్ళు సజ్జనార్ గారి నేతృత్వంలో కొత్తగా హెచ్ ఫాస్ట్ అని చెప్పి ఒక టీం అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగినది. హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ టీం వీళ్ళు ఏం చేస్తారు ఏందనేది వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని మిస్ చేయకుండా చూడండి. వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతా లాస్ట్కి. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసుకున్నా కూడా ఈ ఫుడ్ ఏదైతే మనం చికెన్ కానివ్వండి, ఇంకా మీట్ గురించి కానివ్వండి, ఇంకా జనరల్గా మనకు ఈ చిన్న చిన్న లోకల్ షాప్స్లో స్వీట్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే చాలా మంది కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టుగా లైసెన్స్ లేకుండా. ఇవాళ పొద్దున కూడా మనం చూసుకున్నట్లయితే ఈయన హైదరాబాద్లో 5 లక్షల రూపాయల వర్త్ సమోసాలన్నింటినీ కూడా వాళ్ళు ఈ రోజు సీజ్ చేయడం జరిగినది. వాళ్ళు ఏంటంటే కుళ్ళిపోయిన ఎగ్స్ వాడుతూ ఉన్నారు, ఇంకా ఆయిల్ ఏదైతే ఉందో కంటిన్యూగా ఒకటే ఆయిల్ వాడుతూ ఉన్నారు, అసలు దాన్ని ఫ్రెష్ ఆయిల్ వాడతలేరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అవన్నీ కూడా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ 1900 సమోసాస్ మనం అవన్నీ రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టేషన్స్లో చూస్తూ ఉంటాం. సో వాటన్నిటిని కూడా 5 లక్షల వర్త్ సమోసాలను కూడా వాళ్ళైతే సీజ్ చేయడం జరిగినది. ఇంకొకటి మొన్న 800 కిలోల కుళ్ళిపోయిన చికెన్ని కూడా వీళ్ళైతే సీజ్ చేయడం జరిగినది. సో ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ బేగం బజార్లో ఆడిన ఈ మోతీచూర్కి సంబంధించి కూడా వేరే ఒక కంపెనీని కూడా వాళ్ళు సీజ్ చేసిండ్రు. ఏంటంటే మోతీచూర్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, అవన్నీ ఏంటంటే క్వాలిటీ లేకుండా దానిపైన డబ్బా పైన ఇంకా మంచిగా రాసి ఉంటుంది ఆడ ఏంటంటే క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదని. కానీ ఆడ అసలు మొత్తం క్వాలిటీనే వాళ్ళు కాంప్రమైజ్ చేసి పడేసిండు. ఆడ క్వాలిటీ లేదు. మీరు ఆ వీడియోలు చూస్తే మీరైతే షాక్ అయిపోతారు. సో అందుకనే దీనికి ఒక నిఘా టీం పెట్టాలని చెప్పి హైదరాబాద్ పోలీస్ టీం వాళ్ళందరూ కూడా 28 మెంబర్స్తో ఒక టీంని అయితే వీళ్ళు పెట్టడం జరిగినది. మరి దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టిండ్రు. మీకు ఎక్కడైనా ఏమైనా ఫుడ్లో కానివ్వండి, ఏదైనా తేడా కొట్టినా, ఎక్కడైనా కుళ్ళిపోయినట్టుగా అనిపించినా, ఎవరైనా ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకపోయినా, ఫుడ్ని మెయింటైన్ చేయకపోయినా కూడా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వీళ్ళకైతే మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు వెంటనే వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ప్రతి ఒక్క పెద్ద పెద్ద హోటల్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అట్లా చేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర అన్ని పైసలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మనకు క్వాలిటీ ఫుడ్ అయితే అందియాలి కదా. అట్లా చాలా మంది కూడా అందిస్తలేరు. అది మనకు ఈజీగా మనకు తెలిసిపోతుంది, ఫుడ్ ఎట్లున్నది ఏందని మనకు తెలుస్తుంది. కాబట్టి మీకు చిన్న డిస్టర్బెన్స్ అనిపించినా, మీరు కిచెన్లోకి పోయి చూసినా, ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇక దీనికి సంబంధించి ఏ స్పెషలైజ్డ్ యూనిట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ ఫాస్ట్ వాజ్ లాంచ్డ్ ఆన్ Thursday, March 18th to strengthen enforcement against food adulteration and unsafe food practices in the city. The initiative has been set up under the leadership of Hyderabad Police Commissioner V. Sajjanar Garu in coordination with food safety officers at the Old Begum Bazar Police Station building. The unit was inaugurated by DCP Task Force Gaikwad Vaibhav Garu. Officials said that the team comprises 28 personnel including inspectors and Ranjit Kumar Gaud and Anjaya and Sub-Inspector Ramya, Abhilash, Akhil and Krishna along with the supporting staff. According to the police, the team will function as an intelligence-driven unit focusing on surveillance, detection and ఏదైతే అన్సేఫ్ ఫుడ్ ఉందో దాని అన్నిటిని కూడా వీళ్ళు సర్వేలెన్స్ చేసేసి ఒక యూనిట్ లెక్క వాటన్నిటిపైన ఫోకస్ చేసి వాటన్నిటిపైన అయితే రైడ్ తీసుకుంటా ఉన్నారు. ఇట్ విల్ కండక్ట్ రైడ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని కూడా తీసుకోవాలి కదా. ఉట్టిగా పోలీస్ వస్తే వాళ్ళు కూడా అంటారు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు మీకేందని చెప్పి అంటారు. కాబట్టి ఇక వాళ్ళందరూ కలిసి ఇక పోదామని చెప్పి ఫిక్స్ అయినారు. సో దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టినారు. ఏంటంటే పబ్లిక్ మీరు కూడా ఎప్పుడైనా రిపోర్ట్ చేయొచ్చు ఎక్కడ ఏదైనా మీకు కనిపించినా కూడా అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నా. నెంబర్ కూడా చెప్తున్నా 8712661212. ఈ నెంబర్ని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగినది. సో అన్సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, అడల్టరేషన్ ఫుడ్ ఎక్కడున్నా కూడా మీరైతే వెంటనే దీనికి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకోటి కంప్లైంట్స్ కెన్ ఆల్సో బీ షేర్డ్ త్రూ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆఫ్ హెచ్ ఫాస్ట్. సో ఇది ఎవరైతే ఇట్లా వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ మాకు మెయిన్. ఎవరు కూడా ఇట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు కూడా ఈ స్వీట్స్ కానివ్వండి, సమోసాలు ఇంకేదైనా కూడా చికెన్కి కూడా అసలు కుళ్ళిపోయిన చికెన్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి చాలా మంది చిన్నపిల్లలకు. దానివల్ల హాస్పిటల్లో లక్షల బిల్లులు కూడా వాళ్ళు కడతా ఉన్నారు. అంటే ఒక చిన్న ఇష్యూ నుంచి చిన్న దాని నుంచి ఒక ఫుడ్ ఒక ఐటమ్ తినడం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడ దాకా పోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోండి. అందుకే దీనిపైన ఎవరు ఎన్ని కథలు పడ్డా, ఎవరు ఇట్లాంటి ఫుడ్కి ఇంకా ప్రోత్సహించినా చేసినా వాళ్ళపైన అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ఇట్లనే సాగాలి. ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా చిన్న ఊర్లలో చూసుకుంటే కూడా ఆడ కూడా క్వాలిటీ లేకుండా ఇష్టం ఉన్నట్టుగా లైసెన్స్ లేకుండా చాలా మంది
చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకోవాలి. మీరు చిన్న చిన్న స్టార్టప్స్ అని చెప్పి బిజినెస్ పెడతా ఉన్నారు, కరెక్టే, కానీ మీరు చేయండి, తప్పని అనట్లేదు, కానీ అది ఎంతవరకు కరెక్ట్, క్వాలిటీ ఇస్తున్నామో లేదా, దాన్ని బట్టి మీరు రేట్స్ పెట్టండి. దాన్ని బట్టి మీరు రేట్స్ పెట్టి జనాలకు తీసుకుపోయేందుకు చేయండి. లేదు మేము ఇక్కడ లో క్వాలిటీతోనే చేస్తాం, ఎవరెట్లా పోతే మాకేంది, మాకు పైసలు వస్తే చాలు అని అనుకుంటే ఇప్పుడు కాకుండా తర్వాత హెచ్ ఫాస్ట్ టీమ్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక మీ పైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలో ఏందనేది కూడా చూస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని మిస్ చేయకండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎవరైతే ఎక్కడైనా కూడా మీకు ఇంత చిన్న డౌట్ ఉన్నా, ఫుడ్ని ఇట్లా వాళ్ళు అన్సేఫ్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నా, మీరైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.